హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ స్ప్రౌట్స్తో నేను చాట్ని చేసి చూపిస్తున్నాను. ఇక నేను మిక్స్డ్ స్ప్రౌట్స్తో చాట్ని ఏ విధంగా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ఇక్కడ స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయడం కోసం ఈ విధంగా ఉన్న మిక్స్డ్ పల్సెస్ ఉంటాయండి. ఇలా మనకి దొరకకపోతే అన్ని విడివిడిగా కొనుక్కొని మొత్తం కలిపేసేసి కూడా వాటిని మనం నానబెట్టుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్లో ప్రోటీన్ అనేది, ఫైబర్ అనేది చాలా అధికంగా ఉండిద్ది. ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీ మార్నింగ్ ఈ స్ప్రౌట్స్ని తింటే గ్యాస్ అనేది ఈజీగా తగ్గిపోతుంది అనమాట. ఇది కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా మెరుగుపరుస్తుంది. అలానే ఐసైట్ని, నెక్స్ట్ హెయిర్ గ్రోత్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఈ సీడ్స్ని బాగా వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టేసేసుకొని ఎర్లీ మార్నింగ్ వాటర్ అనేది వంచేసేసి బాక్స్లో పెట్టేసేస్తే 48 to 72 అవర్స్లో మనకి మొలకలు వస్తాయండి. పెసలు అయితే 15 to 18 అవర్స్లోకి మనకి మొలకలు వస్తాయి అనమాట. ఇప్పుడు వీటిని ఈ విధంగా శుభ్రంగా వాటర్తో వాష్ చేసేసుకొని చాట్లా ప్రిపేర్ చేసుకుందాము. నీళ్ళని వంచేసేసి ఈ విధంగా కుక్కర్లో తీసుకుంటున్నాను. ఇక నేను ఉడికించుకొని చాట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంతమంది పచ్చిగానే తింటారండి, పిల్లలు అయితే పచ్చివి తింటే ఇష్టపడరు కదా, అందుకని ఈ విధంగా ఉడకబెట్టుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని దీంట్లో ఆనియన్స్, టమాటా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోని పచ్చిమిర్చి కూడా ఒక 2-3 వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు ఆప్షనల్, రుచికి తగినంత ఉప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. స్పైసీ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా వేసేసుకొని చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ పోసేసుకొని మూతపెట్టి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ దీంట్లో నేను బటర్ కానీ, ఆయిల్ కానీ, గీ కానీ వేయట్లేదండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. 5 నుంచి 6 విజిల్స్ లేకపోతే నీళ్ళని ఇంకిపోయేదాకా ఉడికించుకొని ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మనకు చక్కగా చాట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇక లైట్గా నీళ్ళున్నా పర్లేదు, లేదనుకుంటే మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ పెట్టి మనం ఉడికించుకోవచ్చు. ఇలా ఈ ప్రాసెస్లో నేను స్ప్రౌట్స్ చాట్ని ప్రిపేర్ చేశానండి. ఈ ప్రాసెస్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ టైప్లో తెలియజేయండి. ఈ విధంగా దీన్ని బౌల్లో తీసుకొని కొద్దిగా పచ్చి ఆనియన్స్ని, టమాటాని, మీ దగ్గర కీరా ఉన్నా కానీ కీరా కూడా వేసుకోవచ్చు. అలానే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా స్ప్రౌట్స్ చాట్ రెడీ అయిపోయినట్టు. ఇది మా అబ్బాయికి చాలా చాలా ఫేవరెట్ అండి. నార్మల్ స్ప్రౌట్స్ అయితే తినండి, ఈ విధంగా ఉడకబెట్టిన స్ప్రౌట్స్ అయితే తింటాను అనమాట. అందుకని నేను ఈ విధంగా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.